ఫస్ట్ డిఎస్సి విషయం చెప్పాలి అధ్యక్ష. 1994 నుంచి 2024 వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా 2,53,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో 1,80,272 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అంటే 71% పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే విద్య పట్ల మన ప్రభుత్వం ఉన్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం. అధ్యక్ష, మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ చేసి రిపోర్ట్ రిజర్వేషన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అటు ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి 80% మార్చ్లో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చ్లో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటి. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్ నేను అధికారులకు చెప్పాను అధ్యక్ష. సో మీ అందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది దీంట్లో. ఫస్ట్ నేను చెప్పాల్సిన జియో 117 ఆల్టర్నేటివ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల